యొక్క గొప్ప ఘనమైన నామములు అందరికీ కూడా ఈ ఉదయకాల సమయమున శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. ఈ దినమున దేవుడు మనకిచ్చినటువంటి వాగ్దానము అది 32వ కీర్తన మరి 1వ లేఖనాన్ని మనం చదువుకుందాం. పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు ధన్యుడు. ఎవరు పాపానికి? మన పాపమునకు ప్రాయశ్చిత్తము ఎప్పుడైతే మనం చేసుకుంటామో, ప్రభువులో మన పాపములను ఒప్పుకొని అట్టి పాపముల నుండి తప్పుకోవడానికి మనం ఎప్పుడైతే ప్రభువునందు ప్రార్థిస్తామో అట్టివాడు ధన్యుడు అని ప్రభువుల వారు సెలవిస్తున్నారు. మరి మనము పాపము నుండి విముక్తి పొందే వారిగా ఉన్నామా? అట్టి పాపములను ఒప్పుకొని దానికి ప్రాయశ్చిత్తముగా ప్రభువునందు సాగిలిపడి క్షమించు అనగలిగిన నాడు నిజముగా నీవు ధన్యుడు. ఆనాటి నుండి మరలా ఇంకొక పాపాన్ని నువ్వు చేయు. కనుకనే పాపమునకు ప్రాయశ్చిత్తమునందున వాడు ధన్యుడని దేవుని వాక్యం ఈ దినమున సెలవిస్తూ ఉంది. మరి ఇంకా అట్టి పాపములో ఉన్నట్లయితే ప్రియమైన దేవుని బిడ్డ, ఒక్కసారి ఆలోచించి ఈ దినమునే నీ పాపమునకు ప్రాయశ్చిత్తము చేసుకొని ప్రభువులోకి రా, ప్రభువును ధ్యానించు, ప్రభువును క్షమించమని అడుగు. నువ్వు ఖచ్చితంగా ధన్యుడుగా ప్రభువులో జీవిస్తావు. మరి అలా ఉందామా? అయితే తలలో ఉంచుకుందాం, ప్రార్థనలో ఎక్కిద్దాం. మహాగరుడ, పరిశుద్ధాత్మ దేవుడా, నీవిచ్చిన ఈ గొప్ప వాగ్దానాన్ని ఇదిగో ఈ ఛానల్ వీక్షించుచున్నటువంటి ప్రతి ఒక్కరి హృదయములలో ఫలింపచేయమని, ప్రతి ఒక్కరిని మీ చేతులకే నేను అప్పగించుకుంటూ నన్ను మిక్కిలిగా తగ్గించుకొని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను మా తండ్రి. ఆమేన్.